డొక్కా సీతమ్మ అన్నపూర్ణాదేవి సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతి శనివారం జరిగే భోజన పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ వైద్యులు చిట్ల కిరణ్, ఆయన సతీమణి వైద్యురాలు రజని చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. కోటయ్య బూరి, మడత కాజా, గొట్టం కాజా, ఫ్రైడ్ రైస్, పులిహోర, 2 కూరలు, పెరుగుతో హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్, స్నేహితులు, వారి సిబ్బంది కలిసి అన్నదానానికి హాజరైన ప్రతి ఒక్కరికి దగ్గరుండి వడ్డించారు. కోటయ్య స్వీట్స్ అధినేత రామ్ కుమార్, పినిశెట్టి సురేష్, కరప తాతయ్యలు అన్నదానానికి సహకరించారు. సర్వసాధారణంగా అన్నదానం కార్యక్రమం అంటే వచ్చిన వారికి ఆకలి తీర్చే విధంగా ఏర్పాటు చేస్తారు. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అందరికీ విందు భోజనం మాదిరిగా మంచి భోజనాన్ని అందిస్తున్నారు. హరీష్ స్పోర్ట్స్ ప్రక్కన గల ఉద్యోగులు, అక్కడ స్థానికులు ఈ అన్నదాన కార్యక్రమానికి హాజరై భోజనాన్ని స్వీకరించి సంతృప్తిని వ్యక్తం చేశారు. కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సానా సత్యబాబు, ఫౌండేషన్ సభ్యుడు మంగా వెంకట శివరామకృష్ణ, వీరబాబు, సురేష్, హరీష్ స్పోర్ట్స్, శ్రీను, చార్లీ, కృష్ణవేణి పాల్గొన్నారు. సుమారు 200 మందికి పైగా ఈ భోజనాన్ని స్వీకరించారు. వచ్చే శనివారం యథావిధిగా ఈ కార్యక్రమం జరుగుతుందని డొక్కా సీతమ్మ అన్నపూర్ణాదేవి సేవా సంఘం అధ్యక్షులు తలాటం హరీష్ తెలిపారు. హరీష్ గారు అప్పుడే ఇది 4వ శనివారం అండి స్టార్ట్ చేశారు తిరుపతిలో. ఇవాళ 4వ శనివారం. దీనికి అందరూ సహాయ సహకారాలు అందించడం వలన రాముగారు చేస్తున్నారండి. ఆవిడికి ఎంత పేరు వచ్చిందో రాముగారు కూడా అలాగే పేరు రావాలని కోరుకుంటున్నానండి. డొక్కా సీతమ్మ గారు అలాగే హరీష్ తలాటం గారు అలాగే ఇక్కడ మన కాకినాడకి అండి. ఇంకా పేదల్లో పెడతారు భోజనాలు కొన్ని చోట్ల. నేను ఆ ఉద్దేశంతో కాకుండా మన ఇంట్లో భోజనాలు అలా పెట్టాలని నా ఉద్దేశం. అందుకనే పెట్టే టైంలో కొంచెం మంచిగా అందరికీ మన ఇంట్లో ఫంక్షన్ అయితే అలా పెట్టాలనుకుంటున్నాను. అలా పెడదామని నేను ట్రై చేస్తున్నాను. అంతేగాని కొంచెం పేదలు ఇంకా పేదలలాగా పెట్టి భోజనం అన్నది నాకు కాన్సెప్ట్ కాదు. మా ఫ్రెండ్స్ రామ్ కుమార్, మన డాక్టర్ కిరణ్ గారు, ఇలాగ అందరూ ఇక్కడ అందరూ అందరూ పాకిస్తానే, ఒక్కరిది ఏమీ కాదు. అందుకని డొక్కా సీతమ్మ అనుకున్న సేవా సంఘాన్ని పెట్టాం. ఇది ఎవరో ఇండివిజువల్ కాదు, ఇది ఒక్కరిది కాదు, మొత్తం అంతా అందరూ కలిసి చేశారు.